తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత అత్యధికముగా కాపాడబడుతున్న దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించి కాపాడాలని, సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి వారి మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 21వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ దావీదు మహారాజుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మనం కూడా అలాంటి దీవెనలు పొందుకోవాలి అంటే, మనం కూడా అలాంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే దావీదు మహారాజు చేసిన భక్తిని మనం కూడా చేయాలి. దావీదు మహారాజు ఎంత భయపడి దేవుని కొరకు జీవించాడో అంతగా మనం కూడా భయభక్తులు దేవుని ఎదుట చూపించాలి. దావీదు మహారాజు వల్లే నిత్యము ఆయనకి స్తుతి గానం చేస్తూ ఉండాలి, నిత్యము ఆయనను ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయనను వేడుకుంటూ ఉండాలి. అప్పుడు దావీదు మహారాజుకి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా నెరవేరుస్తాడు. నీ కోరికను సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు, సఫలపరచును గాక అని కూడా తెలియజేస్తాడు. మనకు అనేకమైన కోరికలు కలిగి ఉంటాము, మనం అనేకమైన పనుల భారం కలిగి ఉంటాము. వీటన్నిటిలో దేవుని సన్నిధి మర్చిపోతూ ఉంటాము, దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోతూ ఉంటాం, దేవునికి స్తుతి చేస్తూ మన విన్నపాలను తెలియచేయటం మర్చిపోతూ ఉంటాం. మన పనుల హడావిడి, మన భారము అలా ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిని కూడా మర్చిపోయే భారం ఉంటుంది. కానీ దావీదు మహారాజు అయితే ఎంత భారము కలిగినా కానీ దేవునికి ముమ్మారు ప్రార్థన చేయటము, 7 మార్లు స్తుతించటం మర్చిపోయేవాడు కాదు. అందుకే దేవుడి వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని వాగ్దానం చేస్తున్నారు. మనం కూడా అలాంటి భక్తి కలిగి ఉండాలి, అలాంటి దేవుని యొక్క దీవెన పొందుకోగలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలముగా జీవిస్తున్నామని ఒక బ్రాండ్ వేసుకుని జీవించడం మాత్రమే కాదు, ఆయనలో బలమైన జీవితం, లోతైన భక్తి చేస్తూ జీవించాలి. క్రైస్తవులు అని ఒక పేరు పెట్టుకొని దేవుని బిడ్డలుగా మనం జీవించడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శక్తిని పొందుకునే వారముగా ఆయనను ప్రార్థన చేసి ఆయన యందు మనం ఆధారపడినప్పుడు మన కోరికలు సిద్ధింప చేస్తాడు, మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. అలాగే కీర్తన గ్రంథంలోని 21:2 కూడా అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎప్పుడు అంటే ఇవన్నీ జరిగేది ఆయనకి మనం ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడు. మన మనోభీష్టం సఫలం చేస్తాడు ఆయన. మన పెదవుల నుండి వచ్చే ప్రార్థన ఆయన నిరాకరించకుండా ఉంటాడు ఆయన. ఎంత గొప్ప ఆశీర్వాదము! ప్రతి ప్రార్థన ఆయన వింటాడు అనమాట. ప్రతి ప్రార్థనకు కార్యం జరిగిస్తాడు, నెరవేర్పు కలిగిస్తాడు ఆయన. కనుక మనము ఏ విషయంలోనూ చింతపడకుండా, ఏ విషయంలోనూ అధైర్యపడకుండా మన కోరికలను యేసు ప్రభు పాదాలు పెడదాం. మీరు నా నామం పేరట ఏది అడిగినను అది మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. యేసు ప్రభు వారే నా నామం పేరట ఏది అడిగినను తండ్రి మీకు వాటిని అనుగ్రహించునని వాక్యంలో తెలియజేసిన విధముగా యేసు ప్రభు వారిని మనం ముందు పెట్టుకొని అడుగుదాము. ఆయన మన కోరికలను సిద్ధింప చేస్తాడు, మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అలాగే మన పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ప్రతి ప్రార్థన అంగీకరించి ఏది మనము తెలియజేస్తున్నామో అది నెరవేరుస్తాడు. ఏది మనము అక్కర కలిగి ఉన్నామో అది తీరుస్తాడు, ఆ అక్కరను తీరుస్తాడు. ఎందుకంటే ఆయన సమృద్ధిని ఇచ్చే దేవుడు కదా. మనం చూస్తున్నాము కదా వాక్యాల్లో, సమృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. అత్యద్భుతమైన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు దేవుడు. కనుక ప్రార్థన చేద్దాము, మన అవసరతలను దేవుని బాధలు ఎద్ద పెడదాము, మన కోరికలు ఆయన తీరుస్తాడు, మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు. మీరు ఇచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభువా ఈ వాగ్దానాలు నెరవేర్చుకునే విధముగా మీ పాద సన్నిధిలో వారి జీవితాలను సమర్పించుకొని ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి వారు మేలులు పొందుకున్నట్లుగా మీరు వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.